దినము వచ్చినందుకే దేవునికి స్తోత్రాలు. ఈ దిన వాగ్దానం 2 సమూయేలు 22:31. ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడెం. ఏ షీల్డ్ ఫర్ ఆల్ దోస్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. वह अपने सब శరణాగతం కి డాల్ హై. ప్రియులారా గమనించండి, ఆయన శరణు రావాలి. ఎటువంటి పరిస్థితులు దేవుని మీద అనుకో, ఇవే నాకు శరణం. అయితే ఆయన శరణు వచ్చిన వారికి ఆయన కేడంగా ఉంటాడు అని హెచ్చరిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 33:29 ఆయన నీకు సహాయకరమైన కేడం. ఆయన సహాయం చేసేవాడు, మాటలు చెప్పేవాడు కాదండి. చాలామంది మాటలు చెప్తారు కానీ సహాయం చేయరు. సహాయకరమైన కేడం, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఆయన ఔన్నత్యాన్ని ఇస్తాడు. ఔన్నత్యం అంటే పైకి ఎత్తుతాడు. ఆయన కృప చూపించి నడిపించేవాడు. అయితే పెంట కుప్పల మీద ఉన్న వాడిని పైకి ఉద్ధరిస్తానని చెప్పిన దేవుడు ఆయన మీద ఎఫెసీ 6:16 విశ్వాసమును డాల్ను పట్టుకోవాల, అవిశ్వాసాన్ని తొలగించుకోవాల. విశ్వాసం పెరగాలంటే శిష్యులు కూడా అన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి ప్రభువా అని అడిగారు. అయితే విశ్వాసం కావాలి. విశ్వాసం డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటిని, దుష్టుడు ఎప్పుడు కీడి చేసే చూస్తాడు. అగ్నిబాణం ఆర్పుడుకు శక్తిమంతులు కావాల. శక్తిమంతులు కావాలంటే ఆయన మీద ఆనుకోవాలి. దానికి అపొస్తలులు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. దేవుని సన్నిధిలో కనిపెట్టి శక్తిని పొంది అపవాదిని దూరపరిచి ప్రభువుకు దగ్గరగా ఉందాం. ప్రార్థన చేద్దాం. వింటున్న వారు ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, వారి బలహీనతలో మీ బలము దయచేయండి, మీ శక్తి అనుగ్రహించండి. నరనరాలు కీలికీలు ముట్టి మీ రక్త ప్రోక్షణ కింద నూతన బలము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.